ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ధన ప్రభావం ఎక్కువనే టాకుంది. అంతేకాదు బెట్టింగ్స్ కూడా అధికమే. సాధారణంగా నామినేషన్ల పర్వం పోలింగ్ ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములపై పందేలు పెడుతూ ఉంటారు. కానీ రాయలసీమలోని ఆ నియోజకవర్గంలో మాత్రం బెట్టింగ్ బాబులు ముందుగానే కాయ్ రాజా కాయ్ అంటున్నారు. లక్షల్లోనే పందేలు కాస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కోట్లలో బెట్టింగ్ కట్టేందుకు కూడా రెడీ అవుతున్నారని వినిపిస్తోంది. నామినేషన్ల పర్వానికి ముందే ఇలా ఉంటే పోలింగ్ ముగిసిన తర్వాత ఈ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, ఏ జిల్లా, బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు, బెట్టింగ్స్ కాస్తున్నదెవరు? వాట్స్ ది స్టోరీ? అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వానికి ముందే నంద్యాల జిల్లా పాణ్యం స్థానంలో బెట్టింగ్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా పందాలు కాస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటున్నారు. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై మాజీ శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి బరిలో దిగారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీ చేశారు. పాణ్యం గడ్డపై ఈసారి టీడీపీ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుని వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు ఆ పార్టీ అభ్యర్థి. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇక్కడ గెలుపోటములపై రెండు పార్టీ శ్రేణుల మధ్య భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయట. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గెలుపు తథ్యమని అనుచరులు ధీమాతో ఉన్నారు. కాదనేవారు ఎవరైనా పందాలు కాయొచ్చని సవాల్ విసిరారట. చరితమ్మ గెలుస్తారని గౌరు అభిమానులు ప్రతి సవాల్ చేసినట్టు సమాచారం. కల్లూరు మండలంలోని 16 వార్డుల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డికి 20,000 ఓట్ల మెజారిటీ వస్తుందని ముఖ్య నేతలు బెట్టు పెట్టినట్టు సమాచారం. ఇక టీడీపీ నేతలు కూడా తగ్గేదే లేదంటున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓడిపోతారని గౌరు వర్గం వైసీపీ నేతలతో పందెం కాసిందట. దీంతో పాణ్యం నియోజకవర్గంలో రాజకీయాలు కాకబుట్టిస్తున్నాయి. ఈ బెట్టింగ్ సెగ ఒక్క కల్లూరు మండలానికే పరిమితం కాలేదు. అవి కాస్త ఓర్వకల్లు మండలానికి విస్తరించినట్టు సమాచారం. తమ మండలంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కంటే చరితమ్మకు అధిక మెజారిటీ వస్తుందని బెట్టింగ్ కు సిద్ధమయ్యారట. దీనిపై ₹1 కోటి పందెం కాయడానికి రెడీ అంటున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి తరపున బెట్టు కట్టడానికి ఎవరైనా ఉంటే ముందుకు రావాలని గౌరు వర్గానికి చెందిన ఓ నాయకుడు సవాల్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యే అనుచరులు కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారట. ఓర్వకల్లు మండలంలో వేలాది మంది వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ప్రజలు కూడా సైకిల్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో తొందరపడి బెట్టు కడితే నష్టపోతామేమోననే భయంతో వెనకడుగు వేస్తున్నారట. అభ్యర్థులు నామినేషన్లు వేయకముందే బెట్టింగ్స్ లక్షల్లో మొదలై కోట్లకు చేరాయని చెబుతున్నారు. ఇక నామినేషన్ల పర్వంతో పాటు పోలింగ్ ముగిసిన తర్వాత ఈ రేంజ్ మరింత పెరగొచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందోనని పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుల బెట్టింగ్ సవాల్ కు టీడీపీ అభ్యర్థి గౌరు చరిత వర్గం కూడా సై అంటోంది. మున్ముందు ఈ పందాలు ఏ స్థాయికి చేరతాయో చూడాలి మరి.